క్రీడాకారులకు అండగా ఉంటామని అదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ గంటా వేణుగోపాల్ అన్నారు. ఇటీవల ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన ఆర్వైఎస్ సీజన్ 6 ముత్తుకూరు ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో ప్రథమ బహుమతిని గెలుచుకున్న జీఎస్ఆర్ క్రికెట్ టీం బృందాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. క్రికెట్ టీం సభ్యులకు క్రీడా సామాగ్రి తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తమ తండ్రి జ్ఞాపకార్థం సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు క్రీడాకారులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, పట్టణ అధ్యక్షుడు బోలిగర్ల శ్రీనివాస్ యాదవ్, బీసీ నాయకులు ముత్యంగౌడ్, దంత వైద్యులు డాక్టర్ హరీష్, ఆర్వైస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు ఎల్లంగారి ఎల్లయ్య, కోడూరు రవి, సుధాకర్, అక్కయ్య గారి ప్రసాద్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్ ఆ రోజున నేను ఫైనల్ డే రోజు రావాల్సింది, రాలేకపోయాను. కానీ లైవ్లో నాకు ఇప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే విధంగా లైవ్ పంపించాడు లింక్. ఆ లింక్ ద్వారా మన టీం గెలవడం కూడా నేను చూడగలిగేదాన్ని. స్కోర్ అప్డేట్ ఎప్పటికప్పుడు అవుతుంది. నేను చక్కగా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసి వరుసగా 7 గేమ్లు గెలవడం అనేది చాలా అరుదైన విషయం. ఈరోజు పెట్టినని చెప్పాడు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం మన మల్లికార్జున యాదవ్, ముత్యంగౌడ్, శ్రీనివాస్ బాబు వీళ్ళందరూ ఉన్నారు. హరీష్ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నింటికి ఎప్పటి నుంచో స్పాన్సర్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. అదేవిధంగా హేమంత్ రెడ్డి వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన కోర్టు సీఈఓ గారు కూడా ఈ ముత్తుకూరుని మోడల్ సిటీగా డెవలప్ చేయాలని వచ్చిన దగ్గర నుంచి ఆలోచన చేసి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి ఈ మోడల్ విలేజ్గా ముత్తుకూరు మార్చడానికి ఫస్ట్ ఇనిషియల్గా ఫండ్స్ తీసుకురావడం జరిగింది. దాంట్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, బర్గ్ గ్రౌండ్స్ కానీ, మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఈ విధంగా మనం చేసుకుంటే వెళ్తే 5 సంవత్సరాలకి ముత్తుకూరు మోడల్ విలేజ్ లాగా తయారవుతుంది. దీన్ని ఆలోచన తీసుకుని స్టేట్లో ఉన్న ఇండస్ట్రీలు P4 విధానంలో కానీ ఈ విధానం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా రాబోయే 4 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం అన్ని జరిగితే అన్ని చోట్ల కూడా ఒక మంచి వాల్యూ ఎడిషన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల సొసైటీలో మనం ఇండస్ట్రీ పెట్టడమే కాదు, ఇండస్ట్రీతో పాటు సరౌండింగ్ విలేజెస్ డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఒకటి కొత్తది మోడల్ క్రియేట్ చేశారు. ఈ బహుమతి ప్రధానంగా అంటే క్రీడాకారులకి షూస్ అందరి ప్రధానం చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కోర్టు సార్ వైస్ చైర్మన్ సార్ వేణుగోపాల్ గారికి, పెద్ద ఫాదర్ సాంబశివరావు గారికి, కీర్తిశేషులు వారి స్మారకార్థం ఈరోజు కార్యక్రమం చేస్తున్నటువంటి బిఆర్ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. దీనికి కారణమైనటువంటి దగ్గర సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టించడానికి కారణమైనటువంటి మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.